మనకి రైల్వే గ్రూప్ డీలో శాలరీస్ ఎంత ఉండదని చాలా మందికి డౌట్ అండి. ఆల్రెడీ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండింగ్ అనేది మనకి మార్చి 1 తేదీతో మనకి ఆ అప్లికేషన్స్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఆన్‌లైను. అయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీలో స్టార్టింగ్ శాలరీ మనకి 18,000 నుండి స్టార్టింగ్ ఉంటది. ఇది సెవెంత్ పే లెవెల్ కమిషను. అయితే మనకి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఎటుంటాయంటే ఇందులో మనకి డిఎన్ఎస్ అలవెన్స్ వస్తది. హెచ్ఆర్ఏ అదే హౌస్ రెంట్ అలవెన్స్ వస్తది. అలాగే ఫ్రీ ట్రైన్ ట్రావెల్ వస్తది. అలాగే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌కి హాస్పిటాలిటీ ఫెసిలిటీ ఉంటది. ట్రాన్స్‌పోర్ట్‌లో మనకి కన్సెషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. అయితే మనకి అన్నీ కలిపేసి మనకి టోటల్‌గా 18,000 అని చెప్పాం కదా! ఈ 18,000కి మనకి ఇక్కడ అలాగే హెచ్ఆర్ఏ ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు ఇవన్నీ కలిపి కూడా మనకి మంత్లీకి 25,000-28,000 వరకు కూడాను మనకి అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. అయితే మనకి 18,000 ఆల్రెడీ మనకి స్టార్టింగ్ శాలరీ మనం చెప్పాం కదా! 18,000 అయితే మనకి రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి డిఏ మనకి రూ. 2,160 యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ రూ. 4,320 యాడ్ అవుతుంది. అయితే మనం ఉండే ఏరియా బట్టి ఉంటది. మనం ఉండే ప్లేసెస్ బట్టి ఉంటది. అంటే సిటీస్‌కి దగ్గరగా ఉన్నామా? లేకపోతే రూరల్‌లో ఉన్నామా? లేకపోతే టౌన్‌లో ఉన్నామా? అనేది డిపెండింగ్ అపాన్ దిస్ సిటీస్ ఆధారపడి మనకి హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ విషయానికొస్తే 3,600 ఇస్తారు. అలాగే రూ. 432 కూడా ఎగస్ట్రా ఏస్తారు. ఇది దేనిపైన మనకి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ పైన డిఎన్ఎస్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్‌గా టీఏ మనకి రూ. 4,032 అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే మంత్లీకి టోటల్‌గా మనకి రూ. 28,512 అప్రాక్సిమేట్‌లీగా వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. అలాగే మనకి 28,512 రూపీస్ వస్తది కదా! ఇందులో మనకి కటింగ్స్ ఉంటాయండి. ఎన్‌పీఎస్ అనేది మనకొచ్చిన 18,000 శాలరీలో 10% కట్ చేస్తారు. అంటే మాక్సిమం 1,800 అనేది కట్ అవుతుంది ఎన్‌పీఎస్ అనేది. అదే ఇదంతా కూడా పెన్షన్ స్కీమ్స్ నెక్స్ట్ మనకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో వస్తది. అలాగే సీజీఐఎస్ అనేది 30 రూపీస్ మనకి కట్ అవుతుంది. అలాగే వృత్తి పన్ను అనేది 200 కట్ అవుతుంది. టోటల్‌గా మనకి రూ. 2,030 అనేది కట్ అవుతుంది. ఇందులో ఈ 28,512లో 2,030 కట్ అయితుంది. అలాగే మనకి ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా వర్తిస్తది మెయిన్‌గా. ఓకే. మనకి రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది వస్తే మనకి బెనిఫిట్స్ ఏముంటాయో ఒకసారి చూసుకుందాం. బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఉద్యోగరీత్యా మనం 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎప్పుడైనా ప్రయాణం చేస్తే మనకి టీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్ట్రా డ్యూటీ చేసిన, నైట్ డ్యూటీ చేసిన, ఓవర్ టైమ్ చేసినా కూడాను మనకి ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే సెలవు రోజుల్లో డ్యూటీ చేస్తే అమౌంట్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైల్వే ఉద్యోగులకి స్టాండర్డ్ కన్వేయన్స్ ఇస్తారండి. ఏదైనా మ్యారేజెస్, ఏదైనా ఫంక్షన్స్ అవుతే వాళ్ళకి కన్వేయన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే మనకి వాళ్ళ స్కూల్‌లో చదివించడానికి, వాళ్ళ ప్రొటెక్షన్‌కి వాళ్ళంతా కూడాను రైల్వే డిపార్ట్‌మెంటే చూసేసుకుంటుంది. అలాగే వికలాంగ్ మహిళలు ఉంటారు కదా! వారికైతే వాళ్ళకి స్టాండర్డ్ శాలరీ ఉంటది. అలాగే మెయిన్‌గా మనకి పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 14 రకాల పోస్టులు గ్రూప్ డీలో మనకి ఉన్నాయని తెలుసు. అందులో ఇంపార్టెంట్‌గా వర్క్‌షాప్ అసిస్టెంట్ వీళ్ళ యొక్క విధి ఏంటి అంటే కోచ్‌లు, వ్యాగన్‌ల నిర్వహణ చూస్తారు. అలాగే లోకో షెడ్ అసిస్టెంట్లు ఉంటారు కదా! డీజిల్ వాళ్ళు లోకోమోటివ్ మరమ్మతులు చేస్తారు. అలాగే ట్రాక్ మెయింటైన్ అనేది ట్రాక్స్‌ని తనిఖీ చేయడం, ఏదైనా రిపేర్ ఉంటే రిపేర్ చేయడం, వాటి యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ట్రాక్ మెయింటెనెన్స్ చూసుకుంటాడు. అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే ఏదైనా కొత్త బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జిలు కడుతున్నప్పుడు అక్కడ ఆ వస్తువులు అక్కడ స్టాక్ గురించి ఆ కన్స్ట్రక్షన్‌లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఉన్నారు కదా! వీళ్ళు యంత్రాలకి మరమ్మతులు రిపేర్లు చేస్తారు. ఓకే. అలాగే ఏవైనా అక్కడ మనకి మెటీరియల్ లేకపోతే ఉన్నాయా లేవా అనేది మనకి కన్ఫర్మేషన్ అనేది అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వాళ్ళే మనకి చెప్తారు. అలాగే వర్క్ అసిస్టెంట్లు కోచ్‌లు ప్లాట్‌ఫామ్ తయారీలో వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క మెయిన్ విధి. అసిస్టెంట్ వర్క్ విషయానికొస్తే మెటీరియల్ నిర్వహణకి వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్
లోకో షెడ్ చెప్పాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే విద్యుత్ వ్యవస్థని వీళ్ళు చూస్తారు. అలాగే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఉంటారు కదా, వీళ్ళు లైటింగు అలాగే కరెంట్ చెకింగ్ అని చేస్తారండి. మనకి ట్రైన్లో ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళే చేస్తుంటారు. సిగ్నల్స్ నెక్స్ట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే సిగ్నల్ పాయింట్లకి చెక్ చేయడం జరుగుతుంది వీళ్ళు. అలాగే పాయింట్స్ మెన్ ఉంటారు కదా, వీళ్ళు ట్రాక్లను నిర్దేశిస్తారండి. ట్రైన్